నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండేది. అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక యాక్షన్ ప్లాన్ ఉంటది నీ పైన, అది మధ్యలో మారుతుంది. అర్థమే? యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నడును. సదాకాలము నువ్వు పాపం చేస్తా ఉంటే మారతాయి. అర్థమైంది? ఆ పాటలో అర్థమైంది ఇంపార్టెంట్ నిగూఢమైన సత్యం ఏంటంటే ఆయన సంకల్పంలో మారదు, ఆయన ప్రేమ ఎప్పుడు మారదు. ప్రేమలో శిక్ష ఉంటది, గుర్తుపెట్టుకో. అర్థమైందా? అది కాబట్టి సదాకాలము నీ రాజ్యాన్ని స్థిరపరచుటకు తలచి ఉండెను. వన్స్ అపాన్ ఎ టైమ్ లార్డ్ థాట్ దట్ యు విల్ బి ఫర్ ఎవర్. అని ఏమైంది? అయితే బట్ ఈస్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు ఇంగ్లీష్ లో. అయితే నీ రాజ్యం నిలవదు. భయంకరమైన స్టేట్మెంట్. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల మరొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గాయకొనక పోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించు. ఎప్పుడన్నా మనకు కీడు కలిగింది అనుకో జీవితంలో, నీకు ఇష్టమైనది నువ్వు అనుకోనది జరిగింది అనుకో, ఏ జీతమన్నా బ్యాడ్ లక్ అన్నా, టైం బాగాలేదన్నా, నసీబ్ అన్నా అని వాళ్ళు అంటారు. ఎవరు? అన్యులు. నువ్వేమనాలా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా ఎక్కడన్నా మాట వినలేదా, ఎక్కడన్నా నీకు లోబడలేదు, ఎక్కడన్నా నీ మనసును నేను ఒప్పించినా నన్ను క్షమించని చెప్పాను. అర్థమైందా? దేవుని పర్మిషన్ లేదు, ఏ కీడు రాదు మనకు. ఏ కీడు రాదు నీ ఏసే చెప్పాను మనకు నువ్వు పాట కదా. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో, మీ సంసారంలో, మీ పిల్లల భార్యకు, భర్తకి ఏదైనా జరిగింది, ఫస్ట్ మనం దేవుని తిట్టుకోకూడదు. నాకెందుకు జరిగింది అనకూడదు. ఫస్ట్ మనం వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఎక్కడన్నా తప్పైతే, ఎక్కడ జీవితంలో నువ్వు చెప్పింది చేయకపోతే రైట్ నాకు చూపించు, నాకేం అర్థం కావడం నన్ను క్షమించు అని చెప్పడమే మన కర్తవ్యం. లేకపోతే ఏమంటాడు, అరే నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నా కానీ వీసా పాస్పోర్ట్ రెడీ, ఫ్లైట్ ఎక్కంటాడు. అర్థమైంది?